సత్యసువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము అపోస్తులు చేసిన అద్భుతములను గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో ఉండుటను గూర్చి, అలాగే మనతో ఉండి దేవుని యొక్క సహవాసంలో ఉండుటను గూర్చి మనం తెలుసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అనేసి అని అంటున్నారు. మనం ఎవరు అంటండి? మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఏ విధముగా దేవుని ఆలయమై ఉన్నాము? 6వ అధ్యాయం, అదే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చూసినట్లయితే ఏ విధంగా మనము ఆయన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అనేసి అని అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం ఎవరు అంట? విలువ పెట్టి కొనబడిన వారము. మనము యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను ఉంచాడంట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన యొక్క రక్తముతో మనలను కడుగుకొని మనలను విలువ పెట్టి కొని, రక్తము అనే విలువ వెలబెట్టి మనల్ని కొనుక్కొని ఉన్నాడు. కాబట్టి మనల్ని కొన్న తర్వాత మనకేమేసాడు? మనకు ముద్ర వేసి ఉన్నాడు. వెలబెట్టి, ఆయన రక్తాన్ని వెలబెట్టి మనల్ని కొనుక్కొని, మనల్ని కొనిన తర్వాత ఏమి ఇచ్చాడంట? మనకు ముద్ర వేసి ఉన్నాడంట. ఏ ముద్ర వేశాడు? మనం చూసినట్లయితే మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహముతో మనము దేవుని మహిమపరచాలే తప్ప మనము మన ఇష్టం వచ్చినట్లుగా ఉండటానికి లేదు. అందుకని 16వ వచనంలో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మనం ఎట్లాగైతే విలువ పెట్టి కొనబడి ఉన్నామో, ఆయన మనల్ని విలువ పెట్టి రక్తమును వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తమును వెల ఇచ్చి మనం కొనుక్కున్నాము. మనం ఆయన సొత్తై ఉన్నాము. మనం ఆయన ప్రజలమై ఉన్నాము. మనలో రక్షింపబడిన మనలో దేవుని యొక్క ఆత్మనే ఉంచి ఉన్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలమండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడి
ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, మనం సత్యవాక్యమును విన్నాము, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. క్రీస్తు మనలను ఆయన రక్తముతో కొనుక్కొని ఉన్నాడు. మన వాక్యము విన్నాము, మనం విశ్వాసం ఉంచాము ఆయన మీద, ఆయన యందు. ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన రక్తము వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మనల్ని ఆయన కొనుక్కున్నాడు గనుక మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు అయి ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం. అప్పుడే కొనుక్కొని ఆయన ఏం చేశాడు? వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించేశాడు మనల్ని. వాగ్దానము చేయబడిన ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఈ విధముగా వస్తారని ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడ్డాడు. ఆ వాగ్దానము చేయబడిన ఆత్మచేత, వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు వారు వచ్చారు. వాగ్దానం చేయబడిన రక్తముతో మనలను కొనుక్కున్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనలను ముద్రించుకొని ఉన్నాడు. ఆయన ఆయన మనల్ని ముద్రించేశాడు. ఆ తర్వాత మనం ఆయన సొత్తై ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది. దేవుని ఆత్మకి మన యొక్క దేహము నిలయమై ఉన్నది. దేవుని చేత మన ఆత్మచేత మనల్ని ముద్రించి ఉన్నాడనమాట. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరిలో? ఎవరైతే మనలను ఆయన రక్తమిచ్చు కొనుక్కొని ఉన్నాడో, ఆ యొక్క కొనుక్కొని ఉన్న ఆ క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు. ఎట్లాగనగా ఆయన రక్తమునిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాము. మనల్ని ఆయన ఆత్మచేత ముద్రించి ఉన్నాడు. ఆ ఆత్మను మనలోనికి పంపించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని నివాసమై ఉండుటకు కట్టబడుచున్నామంట. దేవుని యొక్క నివాసమై, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. ఆయన నివాసముగా ఉండుటకు మనం కట్టబడుచున్నాం. ఏ విధముగా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఎల్లప్పుడూ కూడా మనలను నీతి మార్గములో నడిపించుకుంటూ, క్షేమమైన మార్గములో నడిపించుకుంటూ, ఆటంకములన్నిటిని కూడా, మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నిటిని కూడా తొలగించుకుంటూ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తూ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉండి మనకి ఆదరణ ఇస్తూ, దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉండి మన జీవితాన్ని ఎలాగ కొనసాగించుకోవాలో మనకు జ్ఞానాన్ని ఇస్తూ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉండి ఈ భయంకరమైన లోకములో, భయంకరమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాగా, ఎక్కడ ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఎలా జీవించాలి, సాతానుని ఎలాగ ఎదిరించాలి, దుష్ట స్నేహితుల్ని ఏ విధముగా దూరంగా ఉంచాలి, ఇవన్నిటిని కూడా దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తూ, క్షేమమైన మార్గములో, వెలుగు మార్గములో మనల్ని నడిపించుకుంటూ, దేవుని యొక్క నివాసముగా ఉండుటకు కట్టబడుచు దేవునిలో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. అదేవిధముగా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే, 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎవరైనా ఒక వ్యక్తి తన సొంత ఊహలను బట్టి చెప్పుట వలన, ఒక సొంత ఊహలతో
వాళ్ళు ఊహించుకున్నట్టుగా వాడు సొంత ఆలోచనలతో చెప్పినట్టుగా లేఖనములలో లేవు. లేఖనములు ఏదైనా సరే ముందుగానే చెప్పబడినది. ప్రతి ఒక్క విషయం కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పబడినది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినది. ఆ నెరవేర్చబడిన వాక్యానుసారముగానే మనం జీవిస్తూ ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ఈ లోకానికి వస్తారని, యేసుక్రీస్తు వారు వస్తారని, ఆయన రక్తముతో మనల్ని కొనుక్కుంటారని ప్రవచనాల్లో వ్రాయబడినది. అదేవిధంగా ఆయన వచ్చాడు. ఆయన వెళుతూ వెళుతూ ఏమని చెప్పాడు? నేను వెళుతున్నాను, ఆదరణకర్తను మీకు పంపుతాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించునని యేసుక్రీస్తు వారు ఆ రాబోయే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పి వెళ్ళాడు. ఆయన చెప్పి వెళ్ళిన రీతిగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు రాగానే ఎందరైతే రక్షింపబడుతున్నారో, యేసుక్రీస్తు నామములో ఎందరైతే బాప్తీసం తీసుకున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం ఇయ్యబడినది. భూలోకానికి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చి ఎక్కడుండాలి పరిశుద్ధాత్మ? అంతకుముందు భూలోకమంతా పాపంతో నిండిపోయి ఉన్నది. పాపంతో నిండిపోయి ఉన్న ఈ లోకములో యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు వచ్చారు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఎక్కడుండాలి? ఆ ఇచ్చెలిన యేసుక్రీస్తు వారి ఇచ్చెలిన రక్తముతో ఎందరైతే కడగబడతారో వారిలోనికి పరిశుద్ధాత్మ వెళతారు. వారిలోనికి పరిశుద్ధాత్మ వెళ్తారు. ఎవరైతే ఆయన క్రీస్తు రక్తంలో కడగబడతారో ఆ కడగబడిన వారందరికీ వీరు నా వారు, నేను కొనుక్కున్నా, ఇది నా సొత్తు. ఉదాహరణకి ఒక ఎకరం పొలం కొనుక్కున్నాము. ఈ పట్టా కాగితాలు ఇవి నా పేరు నేను రాసుకున్నా, ఇది నా పొలము, ఇది నాది, నా హక్కు. అదేవిధముగా యేసుక్రీస్తు వారు కూడా తన రక్తాన్ని చిందించి ఆయన రక్తములో మనల్ని కడుక్కున్నాడు గనుక మనము ఆయన సొత్తు. ఆయన సొత్తు అయి ఉన్న ప్రజలను నీతి మార్గంలో నడిపించాలంటే ఎలాగా? రక్షింపబడిన తర్వాత, బాప్తీసం తీసుకుని తర్వాత మరలా తప్పిపోయే అవకాశం ఉంది కదా. అందుకని ఏం చేశాడు? నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను మీకు పంపుతాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎందరైతే రక్తంతో కొనబడి ఉన్నారో వారిలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఈ నా సొత్తనికి రక్తంతో కడగబడి ముద్ర వేసుకున్నారు కదా, వారిలోనికి పరిశుద్ధాత్మ వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళి మనల్ని ఈ భయంకరమైన లోకములో జీవిస్తున్న మనల్ని ఎల్లప్పుడూ కూడా మనకి మంచి ఆలోచనలు కలుగజేస్తూ క్షేమమైన మార్గములో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విధముగా నడిపించటం కోసమే పరిశుద్ధాత్ముడు మనకి ఇయ్యబడి ఉన్నాడు. అంతేకాని పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఒకళ్ళ మీదకి వచ్చి ఒకళ్ళ మీదకి రాకుండా కొద్దిసేపు పరిశుద్ధాత్మ వచ్చి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం, పరిశుద్ధాత్ముడు రావటం వెళ్ళటం ఇలా ఉండదు. పరిశుద్ధాత్మ కొందరికే వచ్చి కొందరికి రాకుండా ఉండదు. ఎందరైతే రక్షింపబడతారో, ఎందరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో వారందరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వారిలోనికి వెళ్ళి మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మనలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, ఇది మంచి ఇది చెడు అని. ఆయన యొక్క హెచ్చరింపులకు లోబడి మనము నీతి మార్గంలో నడిచామంటే మనం అదృష్టవంతులం అవుతాం. ఆయన ప్రతిసారి హెచ్చరించిన ప్రతిసారి కూడా ఆయన మాటను మనం లెక్క చేయకుండా మరలా చేసిన తప్పే చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని క్షమించడు. అదేవిధంగా ఇక్కడ అందుకని ఏం చెప్తున్నట్టే పరిశుద్ధాత్ముడు ఒకరి ఊహలను బట్టి రాలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ విధముగా వచ్చి కడగబడిన రక్తంలో కడగబడిన వారిలో పరిశుద్ధాత్ముడిని క్షేమమైన మార్గంలో నడిపిస్తాడని లేఖనములో రాయబడి ఉన్నది. ఆ విధముగా వస్తాడు. అంతేకాని ఎవరో వాళ్ళు ఊహించినట్టుగా ఒకడు ఊహించుకున్నట్టుగా అప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు కాసేపు రావటం మళ్ళీ వెళ్ళిపోవటము, పరిశుద్ధాత్ముడు కొందరిలోనికే రావటము కొందరిలోనికి రాకపోవటం. బాప్తీసం తీసుకున్న అందరిలోనూ పరిశుద్ధాత్మ ఉంటుంది. కొందరిలోనే కాదు అందరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందరికీ
ఎప్పటికప్పటికి మంచి ఆలోచనలు ఇస్తూనే ఉంటాడు. వినినవాడు బాగుపడతాడు, విననివాడు చెడిపోతాడు. అదే విధముగా కానీ ఇప్పుడెలా ఉంటున్నారు, వారు ఊహలను బట్టి ఇష్టం వచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంట, రా రా దిగురా అని పిలవటము. లేకపోతేనేమో పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా అని ఏంటేంటో చేయటం. ఇలాగ లేదు. ఈ విధముగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ ఇలా ఉంటాడని లేఖనాల్లో లేదు. ఇలాంటియన్నీ కూడా ఒకడు వారి యొక్క ఊహలను బట్టి అలాగా చెప్పుకుంటున్నాడు. కానీ అది కరెక్ట్ అయినది కాదని లేఖనాలు చెప్పుచున్నాయి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకొనవలెను. అదేవిధంగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చలను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనం చూచినట్లయితే ఒకడు తన ఊహను బట్టి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, దిగిరా, ఆయన్ని దిగిరా దిగిరా అని పిలిచేంత మాత్రం వాళ్ళము మనము, రా రా అని ఆయనకు ఆర్డర్లు వేసేంత మాత్రపోవడము మనము. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరిని కూడా చక్కగా నడిపించుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇట్లా దిగిరా దిగిరా వచ్చేళ్ళు ఇవన్నీ కూడా ఇవి మనుషుల ఆలోచనలు, అది దేవుని చిత్తమైనవి కావని మనం గ్రహించాలి. అలాగే ఏలయనగా ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చెలను బట్టి కలుగలేదు. ప్రవచనాలు ఎప్పుడు కూడా మనుషులను ఇచ్చెలను బట్టి, మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క తలంపుల ఆలోచనలను బట్టి కలగలేదు. మనుషుల ఆలోచన ప్రకారముగా ఈ యొక్క ప్రవచనాలు ఏవి జరగలేదు. ప్రవచనాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం జరిగినవే కానీ మనుషుల చిత్త ప్రకారం జరిగినవి కావు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ యొక్క లేఖనాలన్నీ కూడా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా ఈ యొక్క మాటలన్నీ కూడా పలికారు. ఏ మాటలు? ప్రభువారు వస్తారు, ఆయన రక్తమును చిందిస్తారు, రక్తములో కడగబడిన వారందరిలోనికి పరిశుద్ధాత్మ ఆదరణకర్త వారిలోనికి వెళతారు. ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు అని ప్రవచనాలు, ప్రవక్తలు వారి సొంత ఆలోచనలతో పలికిన ప్రవచనాలు కాదు అవి. అది దేవుని యొక్క ఆత్మ మూలముగా ఆయా ప్రవక్తలు ఆది కాలములో ఆయా ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ మూలముగా దేవుని మూలముగానే వారు పలికారు. దేవుని మూలముగానే ఈ విధముగా నడుస్తూ ఉంటుంది. ఈ విధముగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఇలాగ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ మనుషుల యొక్క అలనాడు ప్రవక్తలు ఎవరు వాళ్ళ సొంత ఆలోచనలు చేయలేదు. ఈనాడు కూడా ఎవరు సొంత ఆలోచనలతో దేవుణ్ణి ఆరాధించటం, దేవుని పనిని జరిగించకూడదు. ఒక మనుషుడు తన సొంత ఇచ్చల వల్ల, తన సొంత ఆలోచనలతో ఏవి కూడా దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని పనులు చేయకూడదు. అలనాడు ప్రవక్తలు దేవుని యొక్క ఆలోచనలతోనే చేశారు. ఇప్పుడు కూడా మనం దేవుని లేఖనములలో ఏవైతే వ్రాయబడి ఉన్నావో అవే మనం చెప్పాలి. ఏవైతే వ్రాయబడి ఉన్నాయో ఆ వాక్యానుసారముగానే మనం జీవించాలి తప్ప మనుషులు సొంత ఆలోచనలతో ఏవి కూడా అవి ఇంతకు ముందు కూడా ప్రవచనాలు అలా పుట్టలేదు. ఇప్పుడు కూడా ఎవరు కూడా అలాగా మనుషుల సొంత ఆలోచనలు ఏవి కూడా చెప్పకూడదు, చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనుషులను ఉపయోగించుకొని మనుషుల చేత వ్రాయించిన గ్రంథమే. కానీ దేవుడు వ్రాయించిన గ్రంథం దేవుని యొక్క ఆజ్ఞానుసారమే మనం జీవించాలి తప్ప అలనాడు ఎవరు అలా ప్రవర్తించలేదు, ఈనాడు కూడా ఎవరు కూడా అలాగ సొంత ఆలోచనలతో ప్రవర్తించకూడదు అని ఇక్కడ ప్రభువారు తెలియచేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే,
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరమును చొప్పునను పునర్జన్మ సంబంధమైన స్నానము స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనము నీతి మార్గములను అనుసరించుట వలన ఈ యొక్క ఏ క్రియలు కూడా జరగట్లా. మనము నీతిగా జీవించుట వలన అనుసరించుట వలన మనకు ఏ క్రియలు జరగట్లా. మన ద్వారా మన సొంత మనుషుల ద్వారా ఏది జరగట్లా. అదిగో పలానా ఆయన దగ్గరికి అయితే అది జరిగింది, పలానా దగ్గరికి అయితే ఇది జరిగింది, ఇలాగనటానికి లేదు. మన నీతిని బట్టి మనల వలన ఏ యొక్క క్రియలు కూడా క్రియ మూలముగా కాక తన కనికరం అంటే దేవుని కనికరము చొప్పున, దేవుని యొక్క జాలి కనికరము చొప్పున, ఆ జాలి కనికరమైన ఎవరికి? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తీసము తీసుకున్న పునర్జన్మ స్నానం అంటే బాప్తీసము. యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుట ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ స్నానము చేయుట ద్వారాను, అంటే మన యొక్క నీతి ద్వారా మనము దేవుని అనుసరించట్లా. ఏ ఒక్క వ్యక్తి ద్వారా ఈ యొక్క నీతి క్రియలు జరగట్లేదు. ఇదంతా దేవుని ఆత్మానుసారంగా జరిగినవే. మనము ఎప్పుడు పొందుకుంటున్నాము ఆ యొక్క గొప్ప కార్యాలను? మనం ఎప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటున్నామంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్ము ద్వారా మనం రక్షింపబడిన తరువాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనం రక్షింపబడుట ద్వారాను, రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మను మనం పొందుకొనుట ద్వారాను అప్పుడు మనలను రక్షించెను. బాప్తిసం తీసుకోవటం ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మను పొందుకోవటం కూడా అంతే ముఖ్యం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అంతకుముందు లోకములో రకరకాలుగా పాపములో జీవించి ఉన్న వ్యక్తి సకల దుర్నీతిని మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత అతని మనసు ఎలా ఉంటుంది? ఏమీ లేదు తనలో ఉన్న సమస్త దుర్నీతిని మొత్తాన్ని బాప్తిసం ద్వారా వదిలిపెట్టేశాడు. ఇక తన యొక్క మనస్సు అంతా, హృదయం అంతా ఖాళీగా ఉంది. బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చేసాడు, తన హృదయం అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ అనే వరము తన యొక్క హృదయంలోనికి వెళ్ళింది. అంతకుముందు దురాత్మ వాని యొక్క హృదయంలో ఉంది, దుర్నీతిలో నడిపించింది. ఎప్పుడైతే దుర్నీతిని విడిచిపెట్టి బాప్తీసం తీసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ వానిలోనికి వెళ్ళింది. అప్పుడు పరిశుద్ధాత్మ వానిలో ఉండి శ్రేష్టమైన మార్గములో, మంచి మార్గములో, నీతి మార్గంలో నడిపించుకుంటూ, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపముగా నడిపించుకుంటూ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటూ ఉంటున్నారన్నమాట. ఆ విధముగా పొందుకొనటం నిమిత్తమే పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహింపబడి ఉన్నది. కానీ పరిశుద్ధాత్మను పొందుకొని పిచ్చి కేకలేయటానికి కాదని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చక్కగా మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, అంతేగాని అల్లరికి కర్త కాడు. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూడగలమండి. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా, అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. రక్షింపబడిన వాడు అంతకుముందు దుర్నీతిలో ఉన్నవాడు దుర్నీతిని విడిచిపెట్టాడు, బాప్తీసం తీసుకున్నాడు, పవిత్ర హృదయం కలిగి ఉన్నాడు,
పవిత్ర హృదయము కలిగిన వానిలోనికి వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం వారి యొక్క హృదయంలోనికి వెళ్ళిద్ది. వారి యొక్క హృదయంలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ మనల్ని నీతి మార్గంలో నడిపించుకుంటూ దేవుని మన వ్యక్తిగత జీవితంలో నీతి మార్గంలోనూ నడిపిస్తాడు. అలాగే దేవునికి దగ్గరగా ఉండేలాగా చేస్తాడు. ఏ విధముగా దేవునికి దగ్గరగా ఉండటం అంటే ఎప్పుడు ఉంటాం మనం దేవునికి దగ్గరగా? ఎల్లప్పుడూ వాక్యం చదువుకుంటూ, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తూ ఉండటం. దేవుని ప్రార్థించటం అంటే దేవునితో మాట్లాడటం. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థించుతూ ఉన్నప్పుడు దేవునికి మనం సమీపంగా ఉంటాము. అయితే మనం మానవులం కదా! దేవునితో మనం వ్యక్తిగతంగా మనముగా దేవుడిని ప్రార్థన చేయలేం. మనం ప్రార్థన చెయ్యాలి అనుకుంటాం గానీ, అంతకుముందు మనం ఒక వస్తువు లాంటి ఉదాహరణకు ఒక బాటిల్ ఉంది. బాటిల్‌లో అంతకుముందు పిచ్చి నీళ్లున్నాయి. ఆ నీళ్ళన్నీ పారబోసేసాం. శుభ్రం కడిగి పెట్టేసాం. ఆ తర్వాత దానిలో మంచినీళ్ళు పోసాము. మంచినీళ్ళు పోసాం కాబట్టి ఇప్పుడు ఆ బాటిల్‌ని మనం వాడుకుంటాం. అలాగే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తరువాత మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవునితో మాట్లాడుతున్నాం తప్ప మనం ఒంటరిగా మనం దేవునితో మనం ప్రార్థించలేం. ఆ దేవుని యొక్క సముఖములో మనం నిలవాలన్నా, ఆ దేవుని యొక్క సముఖములో మనం ప్రార్థించాలన్నా కూడా మనకు చేత కాదు. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో ప్రార్థన చేయిస్తాడంట. ఇట్లాగేమంటున్నారు? అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి, అంటే మనం ఆయనది ఎలా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు. మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, అంటే యుక్తముగా దేవునితో ఎలాగ మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో, అంటే మనముగా మనం దేవునితో మనం ప్రార్థించలేము. అందుకని ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని, ఎందుకంటే దేవుడు ఆత్మ, అది పరిశుద్ధాత్మకి రూపము లేదు. ఆత్మ స్వరూపి ఆయన. అందుకనే మనకి యేసుక్రీస్తు వారంటే మానవ శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు కాబట్టి మన కన్నులతో అలనాడున్న ఆ కాలంలో ఉన్న మనుషులు కన్నులతో చూచారు. ఆయనకి శరీరమును దాల్చుకొని వచ్చారు. ఆయన మానవుల్లాగా రక్తమును తీసుకొని వచ్చాడు. ఆ విధంగా మానవ శరీరముగా వచ్చారు గాని ఆయన చూడగలిగారు వచ్చాడు గనుక. ఈయన ఆత్మస్వరూపి గనక ఆయన్ని మనం చూడలేము. అందుకని మనలో ఉండి మనల్ని దేవుణ్ణి ప్రార్థించటం మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఏ విధముగా? ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనలో ఉండి మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడంట. అంటే మనముగా దేవుని, అంత గొప్ప దేవుడు, దేవుడు సామాన్యుడు కాదు కదండి. అంత గొప్ప దేవునితో మనము ఒక సామాన్య మానవులు మనము ఆయన ప్రార్థించలేము. మనం ప్రార్థించినా మన ప్రార్థన ఆయన అంగీకరించడు. మనం ఏ పాటి వాళ్ళం? మనం ప్రార్థన ఆయన అంగీకరించటానికి మనం ఏమని ప్రార్థన చేయగలం? అందుకనే మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి, ఆ పరిశుద్ధాత్ముడు ఎలాగున తండ్రిని ప్రార్థించాలో ఉచ్చరింప సౌఖ్యంగాని మూలుగులతో మనకే తానే మనలో ఉండి మన పక్షాన ఆయనే మన కోసం ప్రార్థన చేస్తాడంట. ఎందుకంటే యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. మనలో ఉండి తానే మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనేంటండి అంటే, దేవునికి మనకి ఈ విధముగా దగ్గరగా ఉండేలాగా చేస్తాడు. మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనకి మంచి ఈ విధముగా నడుచుకోండి, ఆ విధముగా నడుచుకోండి అని మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి సమీపముగా ఈ విధముగా మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. మనం సొంతగా పరిశుద్ధాత్ముడు లేని ప్రార్థన దేవుడు ఆలకించడు. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనలో ఉండి, అంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనలో ఉండి మనం చేసే ప్రార్థన తానే అయ్యిండి మన పక్షాన తానే ప్రార్థన చేసి, మన ప్రార్థనకి స్వరము మనదే, కానీ తానే మన పక్షాన ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని పరిశుద్ధాత్ముడు లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. అంటే పరిశుద్ధాత్ముడు లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు అంటే అర్థమేంటి? బాప్తీసము లేకపోతే పరిశుద్ధాత్మ లేదు. బాప్తీసం పొందిన వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. బాప్తీసం లేని వారి ప్రార్థన దేవుడు అంగీకరించడనే అర్థం ఇచ్చుచున్నది. అందుకనే ఆత్మతోనే మనము పరిశుద్ధాత్మను కలిగిన వారై మనం దేవుణ్ణి ప్రార్థించాలని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యొక్క సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున తండ్రిని ఆరాధించువారు ఎట్లా కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అనేసని చెప్తూ ఉంటున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ కాలం వచ్చే ఉన్నది. ఇప్పుడు మనం అప్పటికి ఆయన ఈ లోకంలో ఉన్నాడు కానీ అప్పటికి రాలేదు, వచ్చుచున్నదని అని చెప్పాడు. కానీ మనమైతే అదే కాలంలో ఉన్నాము. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఆత్మతోనూ సత్యముతోనూ సత్యముతోనూ. సత్యము అంటే యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు కదా. ఆ సత్యము అనే ఆయన యేసుక్రీస్తు వారు. సత్యము అన్న ఆయన రక్తముతో కడగబడాలి. ఆ కడగబడిన తర్వాత ఆత్మ మనలో నింపబడాలి. అప్పుడు రక్షింపబడి, క్రీస్తులో రక్షింపబడి ఆత్మను పొందుకున్న వారి యొక్క ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు. ఆత్మ ప్రార్థన చేస్తూ మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన ఉన్న ప్రార్థన మాత్రమే తండ్రి అని దేవుడు ఆలకిస్తాడు. ఆ కాలం వచ్చుచున్నదమ్మా అని ప్రభువారు ఆ సమరయ స్త్రీతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ ఫిలిప్పీలు పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు అంటే, ఎందుకనగా మనం క్రీస్తులో రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఉండి దేవుని ఆరాధించుచున్నాము కదా. అందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరముతో కాదు మనం దేవుణ్ణి ఆరాధించేది, ఈ శరీరముతో కాదు. శరీరాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. శరీరముతో మనం ఆధారం చేసుకొని శరీరానితో చప్పట్లు కొట్టుకుంటూ, శరీరంతో డాన్సులు వేసుకుంటూ, శరీరముతో ఇవన్నీ పిచ్చి కేకలు వేసుకుని ఇది కాదు. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, అంటే రక్షింపబడిన మనమందరము, యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులమైన మనమందరము, మనలో పరిశుద్ధాత్మను మనం పొందుకొని మనము పరిశుద్ధాత్మతో కూడి మనము దేవుణ్ణి ఆత్మానుసారముగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకనే శరీరాన్ని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనం ఈ విధముగా మనం ఆత్మను పొందుకొని దేవుణ్ణి ఆరాధించుచున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించుచున్న మనమే నిజమైన సున్నతి, యేసుక్రీస్తును పొందుకున్న మనమే సున్నతి ఆచరించు వారము.
సున్నతి ఆచరించే వారు మనమేంటి? ఒకసారి మనం పా పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే అబ్రహాముతో దేవుడు అంటాడు, మీరందరూ కూడా సున్నతి పొందండి. నీవును, నీ ఇంటి వారును, నీ ఇంట్లో పుట్టిన వారును, నీవు వెల ఇచ్చి కొనిన వారును, నీ పని వాళ్ళును, నీకు సంబంధించిన వారందరూ కూడా సున్నతి పొందాలి. నీకు సంబంధించి నీవు, నీ ఇంటి వారు, నువ్వు వెలబెట్టి కొన్నవాళ్ళు, నీ పని వాళ్ళు అందరూ కూడా సున్నతి పొందితేనే, సున్నతి పొందిన వారు మాత్రమే నాకు ప్రజలై ఉంటారు. సున్నతి లేని వారు నాకు ప్రజలు కాదు. సున్నతి పొందిన వారు మాత్రమే నా ప్రజలై, నా జనులై ఉంటారు అని అలనాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అదే విధముగా ఆ కాలం నుంచి అందరూ కూడా అబ్రహాము దగ్గర నుంచి అందరూ సున్నతి పొందుకుంటూ వచ్చారు. మనకి గుర్తుందో లేదో మోషే గారు కూడా సున్నతి లేకపోయేసరికే మోషే తన భార్య, తన కుటుంబంతో కలిసి ఐగుప్తుకి ఆ యొక్క రాజుని ఎదిరించడానికి వచ్చే సందర్భంలో అక్కడ దేవుని యొక్క దూత ఎదురుపడి అడ్డుపడతా ఉంది వాళ్ళని రానీయకుండా. అతను చనిపోయే పరిస్థితి, ఆ యొక్క మోషే గారు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మోషే గారి భార్య వెంటనే మోషేకి సున్నతి చేసినట్లుగా, మోషేకి తన పిల్లలకి సున్నతి చేసినట్లుగా మనం చూడగలం. అంటే సున్నతి లేకపోతే దేవుని ప్రజలు కాదు. సున్నతి పొందిన వారు మాత్రమే ఆయన ప్రజలు. ఇప్పుడు సున్నతి పొందిన తర్వాత మోషే గారు ధైర్యంగా ఇశ్రాయేలీయులను విడిపించటానికి ఆయన వెళ్ళారు. అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందిన వారు మాత్రమే దేవుని ప్రజలు. ఆనాటి నుంచి ఇశ్రాయేలీయులు మొత్తం కూడా సున్నతి పొందిన వారు మాత్రమే దేవుని జనాంగమై ఉన్నారు. అది శరీరమందు చేయబడిన సున్నతి. శరీరమందు చేయబడిన సున్నతి ద్వారా దేవుని ప్రజలై ఉన్నారు. కానీ మనమైతే ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందుకొనిన మనము నిజమైన సున్నతి పొందిన వారము. అది తాత్కాలికమైన సున్నతి. ఇదైతే నిజమైన సున్నతి ఇది ఆత్మీయమైన సున్నతి. ఆయన రక్తములో కడగబడడం నిజంగానే యేసుక్రీస్తు వారి రక్తాన్ని అక్కడ ఉంచెళ్ళాడా? ఆయనకు సాదృశ్యంగా మనం ఆ విధంగా ఆత్మీయంగా మనము మారు మనసు పొందుతున్నాం. ఆయన రక్తంలో కడగబడటం, ఆయన యేసుక్రీస్తు వారు అప్పుడెప్పుడో కల్వరి శిలువలో కార్చి రక్తాన్నంతటిని భద్రపరిచుంచారా? ఆయన రక్తంలో మనం ఏమైనా మునుగుతున్నామా? కాదు కదా. ఆత్మీయంగా ఆయన యందు ఆ విధమైన ఆలోచన కలిగి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతున్నాము. మనము నీళ్ళల్లో ముంచబడుతున్నాం. అందుకనే ఆ యొక్క రక్తములో కడగబడిన మనము పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించుకుని, మీరు నా సొత్తు, నా ప్రజలను ముద్రించుకుని మనము ఆత్మీయంగా మనం ముద్రించబడి ఉన్నాం. వాళ్ళు శరీరమందు సున్నతి ద్వారా ముద్రింపబడ్డారు దేవునికి ప్రజలని. సున్నతి చేత దేవుని ప్రజలను వాళ్ళు ముద్రించబడ్డారు. మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మను పొందుకొని మనం దేవుని ప్రజలు మనం ముద్రించుకొని ఉన్నాం. మనము నిజమైన సున్నతి పొందిన వారమై మనం ఉన్నాము అని ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా మనము క్రీస్తు యేసునందు రక్షింపబడి దేవుని బిడ్డలముగా మనం ఉంటూ దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్త సంబంధీకులమై ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని వారమై ఉండి పరిశుద్ధాత్మ మనలో ఉండి ఎల్లప్పుడూ కూడా మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయుచు ఈ విధముగా దేవుళ్ళు మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉంటున్నారు. అందుకోసమై పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చారే తప్ప పరిశుద్ధాత్ముడు అల్లరి చిల్లర చేయటం కోసం కానీ ఇంకా వేరే ఇతర ఆలోచనలు మనము చేయకూడదు. మనమందరం కూడా ఎప్పుడు ఏ విధముగా కావున ఏ హెచ్చరిక అయినను, ప్రేమ అయినను, ఆదరణ అయినను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే సంతోషము సంపూర్ణము చేయబడిన వారమై ఉన్నాము.
మనం ఒక్కదాని యందు, ఒక్క క్రీస్తునందు, ఒక్క పరిశుద్ధాత్ముని యందు ఈ విధముగా మనముండి తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటూ దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తూ ఉంటాం. ఈ విధముగా ఉండిన వారు మాత్రమే, ఈ విధమైన సున్నతి పొందిన వారు మాత్రమే దేవుని ప్రజలై ఉంటారు. దేవునికి మనం ఆర్డర్లు రా దిగిరా అని ఆర్డర్లు వేసేవాళ్ళం కాదు. లేకపోతే దేవుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త అంతకన్నా కాదు. అల్లరి చిల్లర చేసే వాడు కాదు. పరిశుద్ధాత్ముడు ఈ విధముగా ఉండి మనల్ని క్షేమమైన మార్గంలో నడిపించుకుంటూ చక్కగా దేవుని యొక్క సమీపమందు దేవుని యొక్క చల్లని నీడలో ఆయన మనల్ని కాచుకుంటూ మన యొక్క మనలను క్షేమంగా ఉంచే దేవుడై ఉన్నాడు. ఆ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకొని వాక్యానుసారముగా మనం జీవించాలే తప్ప మనుషులు వారి యొక్క ఊహలను బట్టి ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆరాధించటానికి, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రార్థించటము, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేయటానికి ఇది మనుషుల వలన మనుషుల కల్పితంతో వచ్చిన దేవుళ్ళు కాదు, మనుషులు కల్పితంతో కల్పించిన కథలో కాదు, మనుషుల యొక్క సొంత ఆలోచనలతో వారి ఇష్టానుసారముగా ఆరాధించటానికి, ఇష్టానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ విధముగా గడపటానికి అది మనుషుల వలన కల్పించిన గ్రంథము కాదు. ఇది సర్వశక్తుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఇట్టి గ్రంథాన్ని మనకు రాయించాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త. మనం దారి తప్పి తిరిగిపోతూ ఉంటుంటే మనల్ని ఆయన మార్గంలో నడిపించిన వాడు ఆయనే. మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో మన కోసం తన కుమారుడిని ఇచ్చి ఆయన యొక్క రక్తాన్ని చిందించిన వాడు ఆయన. మన రక్తాన్ని చిందించి ఆయన మనం కొనుక్కోవటమే కాదు, మనం ఇంకానూ మనం ఎలా బ్రతకాలో తెలియదని పరిశుద్ధాత్ముడు మనలో ఉంచి మనల్ని చక్కగా నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించవలెనని ప్రతి ఒక్కరిని కూడా మనము చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.